ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ 19వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశాన్ని వివరిస్తే మంచిదా అన్న ఆలోచన కలుగుతుంది. కారణం, ప్రతి వచనం ఓ ప్రసంగాంశం. అయితే దేవుని వాక్యము గురించి దావీదు వివరించినటువంటి ఒక 4-5 అంశాలు ఉన్నాయి. మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 7వ వచనం నుంచి గమనించండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ద లా ఆఫ్ ద లార్డ్. ఈ లోకంలో మాట సామెతకు చట్టం ఎవరి చుట్టం కాదు అంటూ ఉంటారు. కానీ పేదవాడికి ధనవంతునికి ఒకే న్యాయం జరుగుతుందా? తక్కువ కులం ఎక్కువ కులం అని పిలువబడేటువంటి ఈ లోకంలో తక్కువ కులం అని పిలువబడే వారికి న్యాయం జరుగుతుందా? ఎక్కడ చూసినా ధనిక పేద భేదమే, ఎక్కడ చూసినా కుల వివక్షే. చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో ఎక్కువగా ఏ మనుషులు ఉంటారో వారికి అనుకూలంగా చట్టాలు చేయబడుతుంటాయి. ఇక దేవుణ్ణి ఆరాధించుకునే స్థలాల్లో కూడా కుల వివక్ష ఉండటం అది మన దేశంలోనే సాధ్యం. ఇక్కడ దావీదు పలుకుతున్నటువంటి దేవుని ధర్మశాస్త్రం, గాడ్స్ రూల్, ఆయన మనుషులందరినీ ప్రేమించాడు. మనుషులందరికీ ఒకే విధమైనటువంటి చట్టాన్ని ఇచ్చాడు. మనుషులందరూ సమానమని, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ఇక్కడ తెలుగులో రాసినటువంటి ఈ మాట, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. దాని ఒరిజినల్ మీనింగ్ చెబుతాను. ఇంగ్లీష్లో అయితే ఇలాగ రాయబడింది, కన్వర్టింగ్ ద సోల్ అని. ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్, కన్వర్టింగ్ ద సోల్. నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను రివైవ్ చేస్తుంది, అణగారిన స్థితిలో నుండి నిన్ను పునరుద్ధరిస్తుంది. దావీదు అన్నట్టుగా 119వ కీర్తనలో 11వ వచనం ప్రకారం ఈ దేవుని ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపం చేయకున్నట్లుగా నిన్ను ఒప్పింపజేస్తుంది. ఒకవేళ నువ్వు బాధలో ఉన్నట్లయితే 50వ వచనం ప్రకారం ఆ వాక్యమే బాధలో నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఇక రెండవ మాట, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని శాసనము నమ్మదగినది లేదా ఖచ్చితమైనది. ధర్మశాస్త్రం అనేది ఖచ్చితంగా ఇలాగే చేయాలి అనే ఒక రూల్ అయితే, ఆయన శాసనం అనేది దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది లేదా దేవుని యొక్క క్యారెక్టర్ని మనకు చూపిస్తుంది. ఆయన శాసనం అట బుద్ధిహీనుడిని జ్ఞానిగా మారుస్తుందట. ఉన్నత విద్య అభ్యసించిన వారు మాత్రమే కాకుండా చదువులో, లోక సంబంధమైన జ్ఞానంలో అసలు రాణించలేకుండా ఏ అర్హత లేనివారు దేవుని నమ్మిన తర్వాత దివారాత్రములు వాక్యమును ధ్యానించి ఎంతో గొప్ప మేధస్సును సంపాదించిన భక్తులను మనం చూసాం. దావీదు అంటాడు, నీ వాక్యములు వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. తన వ్యక్తిగత జీవితంలో కూడా వాస్తవంగా తన యవ్వన కాలం అంతా గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఈ రోజున తాను రాసినటువంటి కీర్తనలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీస్లో ఎందుకు వాటిని పరిశీలిస్తున్నారు, ఎందుకు వాటిని మోటోగా ఉంచుకున్నారు? తన మాటల్లోనే మీరు వినండి. 119వ కీర్తనలో 97వ వచనం నుంచి అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. తన శత్రువు కంటే, తన బోధకుల కంటే అపారమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన కట్టడలు హేతువయ్యాయి. ఇక కీర్తనలు 19:8 అంటాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీ దేవుడినైన యెహోవానకు నేను నీకు ఉపదేశం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు కదా. నడవదగిన త్రోవలో మనల్ని నడిపించేది దేవుని ఉపదేశమే. కీర్తన 32:8 కూడా ఇలాగ రాయబడింది, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన చెప్పుటైనను లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు యెహోవా వశమే కదా. అవును, ప్రవక్త అయిన యెషయా ఇలాగ ప్రవచిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. హీ ఈజ్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. చక్కటి ఆలోచన చెప్పుట అది యెహోవా వశం. ఇక దావీదు చెబుతున్న మరో మాట 9వ వచనంలో, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. జడ్జిమెంట్స్ ఆఫ్ ద లార్డ్. వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కొలతలు, త్రాసులు యెహోవాకు హేయమైనవి.
ఆయన లంచం తీసుకునేవాడు కాదు, అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మలిచేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక చేశాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. తాను అభిషేకించి రాజుగా నిలబెట్టిన సౌలు తప్పిదం చేసిన, తన హృదయానుసారుడైనటువంటి దావీదు తప్పిదం చేసిన, తాను కలగజేసినటువంటి దూతలు తప్పిదం చేసిన దేవుడు విడిచిపెట్టాడా? పేతురు భక్తుడు అంటున్నాడు తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోకి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచబట్టుకు వారిని అప్పగించాను. ఈ సందర్భంలో మనకు అవసరమైన మరొక మాట నేను చదవాలని ఇష్టపడుతున్నాను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమొక కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దావీదు ఇంకా మాట్లాడుతున్నాడు, యెహోవా ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చునని. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునని. దేవుని ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనము, దేవుడిచ్చే ఉపదేశము, ఇలా వివరిస్తూ అంటున్నాడు. వాటన్నిటికి సంబంధించి అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క కట్టడల పట్ల ఇంత గొప్ప వైరాగ్యం కలిగినటువంటి దావీదు పలికిన అధ్యాయములో చివరి మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. మరి ఇంత శ్రేష్టమైన మాట అనాలోచితంగా చెప్పదగునా? మీ ప్రాణములను తెప్పరిల్ల చేసేటువంటి, బుద్ధిహీనతలో జ్ఞానం పుట్టించేటువంటి, హృదయమును సంతోషపరిచేటువంటి పేతురు అంటాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దురభిమాన పాపములు పడకుండా దేవుని వాక్యము మిమ్మల్ని కాపాడును గాక. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించి దైవ దీవెనలు పొందే కృప మెండుగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.